ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. మీ ప్రిపరేషన్‌కి ఈ ఛానల్ ఏమైనా హెల్ప్ అవుతుందని మీరు భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడే నాకేమైనా చెప్పాలన్నా, నన్నేమైనా అడగాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంక మొదలు పెడదాం. అట్ వాట్ రేట్ పర్సెంట్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్‌సెల్ఫ్ ఇన్ 12 ఇయర్స్? నన్ను కనుక్కోమంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇనీషియల్‌గా ప్రిన్సిపల్‌ని నేను 100 అనుకుంటాను. అదేమైందంట డబల్ అయిందంట. అంటే అమౌంట్ అయిపోయింది. ₹200 అయింది. టైం పీరియడ్ ఎంతలో? 12 ఇయర్స్‌లో. మీరు ఈ ఒక్క స్టెప్పు గనక పేపర్ మీద పెడితే ఈ ప్రాబ్లమ్ అయిపోయింది. అలా చూస్తుండండి. అమౌంట్‌లో నుంచి ప్రిన్సిపల్ తెస్తే ఎంత? ఏమవుతుంది? ఇంట్రెస్ట్ 100. తర్వాత ప్రిన్సిపల్ ఎంత? పి. టైం పీరియడ్ ఎంత? టీ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? నాకు తెలీదు. బై 100. పీటీఆర్ బై 100 ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్. తెలియడం కోసం మాత్రమే రాశాను. ఈ 100 ఈ 100 క్యాన్సిల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 100/12. 100/12 అంటే సెకండ్ ఆప్షన్. ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ అండ్ ద సెకండ్ నెంబర్ ఈస్ 25%, 50% మోర్ దెన్ ది థర్డ్ నెంబర్. థర్డ్ నెంబర్ని 100 అనుకుంటా. 100లో 25% అంటే ఎంత? 25. కానీ అక్కడ ఏమన్నాడు? మోర్ అంటే 100 కూడా కలపాలి. 125. ఇక్కడ రాస్తున్నాను చూడండి ఎందుకు. 100 ఇంటూ 25% మోర్ కదా. 125/100. ఈ 100 ఈ 100 క్యాన్సిల్ అయిపోయి ఇది వస్తుంది. అలాగే సెకండ్ నెంబర్ అంటే 50% మోర్ అంట. 150 డైరెక్ట్గా రాసేసా. నన్ను ఏమడిగాడు? రేషియో బిట్వీన్ ద ఫస్ట్ సెకండ్. 25 టేబుల్లో ఇది 6 సార్లు, ఇది 5 సార్లు. థర్డ్ ఆప్షన్. ఇదే ప్రాబ్లంలో ఇక్కడ మోర్ బదులు ఆఫ్ ఉంటే ఏమవుతుందో చూడండి. థర్డ్ నెంబర్ 100, 25% ఆఫ్ అంట. అప్పుడు 100లో 25% అంటే 25 కదా. 50% ఆఫ్ ది థర్డ్ నెంబర్. 100లో 50% అంటే 50 కదా. ఇప్పుడు రేషియో ఏమవుతుంది? 1:2. ఇది కూడా ఉంటుంది ఎగ్జామినేషన్లో. సో మీరు చదివేటప్పుడు కేర్ఫుల్గా చదివితేనే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. 2, 3, 7, 34, 50. 2కి 3కి డిఫరెన్స్ 1, 3కి 7కి డిఫరెన్స్ 4, 4కి 34కి డిఫరెన్స్ 27, 34కి 50కి డిఫరెన్స్ 16. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇదేంటిది? 2 స్క్వేర్. ఇదేంటిది? 4 స్క్వేర్. సో 27ని 3 క్యూబ్గా చదవాలి. 1ని 1 క్యూబ్గా చదవాలి. 1 క్యూబ్ 2 స్క్వేర్, 3 క్యూబ్ 4 స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది? 5 క్యూబ్ ఉంటుంది. అంటే 125. సో 50కి 125 కలపండి. థర్డ్ ఆప్షన్. ద లాస్ ఇన్కర్డ్ ది సేల్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ని నేను 100 అనుకుంటాను. లాస్ ఏమవుతుందంట? 60% అంట. 100లో 60% అంటే 60A. తెలియని వాళ్ళ కోసం ఇక్కడ రాస్తున్నాను చూడండి. 100లో 60% అంట. అంటే 60A. సెల్లింగ్ ప్రైస్ ఉంది, లాస్ ఉంది. కాస్ట్ ప్రైస్ ఏమవుతుందమ్మా? 160. వాట్ ఈస్ ద యాక్చువల్ లాస్ పర్సంటేజ్? లాస్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ ఎంత? 60. కాస్ట్ ప్రైస్ ఎంత? 160 ఇంటూ 100. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 0 క్యాన్సిల్. 4 టేబుల్లో ఇది 4 టైమ్స్, ఇది 20 సార్లు. సో 25 150/4. ఇప్పుడు మీరు డివైడ్ చేయకూడదు. లాజిక్ ఏంటంటే 150ని 4 పార్ట్స్ చేస్తే నాకు ఆన్సర్. ఫస్ట్ 150ని 2 పార్ట్స్ చేయండి. 75, 75. ఈ 75ని 2 పార్ట్స్ చేయండి. 37.5, 37.5. ఆన్సర్ ఏంటమ్మా? 37.5. కన్వర్ట్ ద వల్గర్ ఫ్రాక్షన్. ఏమిచ్చాడు? 0.2437 బార్. బార్ అనేది 2 డిజిట్స్కి ఉంది. సో ఖచ్చితంగా డినామినేటర్లో ఏముంటుందండి? 9900. ఇది ఎలిమినేట్ చేయండి, ఇది ఎలిమినేట్ చేయండి. ఒరిజినల్ పేపర్లో నన్ను ఉండదు. ఖచ్చితంగా ఇలా పెట్టి వెళ్ళిపోవచ్చు. తర్వాత నన్ను ఉంది కాబట్టి ఏం చేయాలో నేను చెప్తాను చూడండి.
మొత్తం నెంబర్ ఏంటి 2437. బార్ లేని డిజిట్స్ ఏమున్నాయి 2 4. ఇది సబ్ట్రాక్ట్ చేయండి. 7లోంచి 4 పోతే 3 1 2 4 1 3 ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ 0 ఉంది కాబట్టే ఈ లాజిక్ వాడా. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ 0 ఉంది కాబట్టి ఈ లాజిక్ వాడా. మరి అలా కాకుండా 7.2437 బార్ ఉంటే ఏమవుతుందని అడిగితే వచ్చే పేపర్లో ఉన్నాయి అవి కూడా చెప్పేస్తా. సైన్ థీటా, ఈ సైన్ స్క్వేర్ థీటా ఇటు వెళ్తే ఏమవుతుంది 1 - సైన్ స్క్వేర్ థీటా. 1 - సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి హోల్ స్క్వేర్ చేస్తాను నేను. సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ పవర్ 4 థీటా. సో ఇక్కడున్న ఈ కాస్ పవర్ 4 థీటాలో నేను ఈ సైన్ స్క్వేర్ థీటా రాస్తా. ఇప్పుడు ఏమవుతుంది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ దీని ప్లేస్లో సైన్ స్క్వేర్ థీటా. ఎంత సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. ఇది చూడండి, మల్టిప్లై చేసేస్తా డైరెక్ట్గానే. ఫస్ట్ కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ ట్యాన్ థీటా ప్లస్ మళ్ళీ సైన్ థీటా మైనస్ సైన్ థీటా ఇంటూ కాట్ థీటా. ఇక్కడ వరకు చేశాక ఒక సెకండ్ అలా ఆలోచించి ప్రాబ్లమ్ని చూడాలి. ఇది ట్యాన్ థీటా కదండి. ట్యాన్ అంటే సైన్ బై కాస్. అక్కడున్న కాసు ఇక్కడున్న కాసు క్యాన్సిల్ అయిపోతుంది. మీరు అర్థం చేసుకోవాలని ఇమాజినేషన్లో చేయాలని చెప్తున్నా. నేను ప్రాబ్లం రాస్తా. కాట్ థీటాని కాస్ బై సైన్ థీటా, డినామినేటర్లో సైన్ థీటా, ఈ సైన్ థీటా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా ఇంటూ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలినాయో చూడండి. కాస్ థీటా మైనస్ సైన్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ ఈ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా క్యాన్సిల్, మైనస్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్. ఆన్సర్ ఏంటమ్మా 0. A man is standing on a platform which is 70 meters long. A train crosses the platform in 5.5 seconds but crosses a man in 2 seconds. What is the length of the train? ఈ ప్రాబ్లం చదవడానికి చిరాగ్గా ఉంటుంది, చేయడానికి సింగిల్ స్టెప్పే. అది కూడా మీకు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఇది తెలిస్తే చాలు. నేనేమంటానంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం ఇది కొంచెం మైండ్లో పెట్టుకొని అలా ప్రాబ్లం చూస్తూ ఉండండి. మొదటగా ప్లాట్ఫామ్ లెంత్ 70, ట్రైన్ లెంత్ని టీ అనుకుంటా. డిస్టెన్స్ని 2 కలపాలి కదా, ప్లాట్ఫామ్ని ట్రైన్ని కలిపేసా. అయితే ప్లాట్ఫామ్తో ముడిపడి ఉన్న టైం ఎంత 5.5 సెకండ్స్. అలాగే ఇక్కడ మ్యాన్ అన్నాడు అంటే ఒక మనిషిని మాత్రమే ట్రైన్ క్రాస్ చేస్తుంది. అప్పుడు ట్రైన్ లెంత్ ఎంత టీ. ఇక్కడ ప్లాట్ఫామ్ ఇంక్లూడ్ చేయలేదు కదా, ఓన్లీ మనిషిని మాత్రమే కాబట్టి టీ తీసుకున్నా. టీ బై టైం 2 సెకండ్స్. ఇది డిస్టెన్సు, ఇది టైము, ఇది డిస్టెన్సు, ఇది టైము, అందుకే ఈక్వల్ టు తీసుకున్నా. ఇప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది 5.5 టీ ఉంటుంది, ఇక్కడ ఒక 2 టీ ఉంటుంది. 5.5 టీలో నుంచి ఒక 2 టీ తీస్తే ఎంత 3.5 టీ ఈక్వల్ టు మళ్ళీ అలాగే 2 × 70 140. ఇక్కడ పాయింట్ నేను ఎలిమినేట్ చేసి ఇక్కడ 0 పెట్టుకుంటా. అప్పుడు టీ ఈక్వల్ టు 1400/35 కదా, 35 4 140 40. ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్. ప్రాబ్లం ఒకే ఒక సింగిల్ స్టెప్ అంతే, మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈ ప్రాబ్లం యాక్చువల్గా ఎగ్జామినేషన్లో చాలామంది వదిలేస్తారు, బట్ మీరు వదలకుండా ఒకే ఒక ఫార్ములా మీరు కనుక మైండ్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా కానీ ఒక చిన్న షార్ట్ ట్రిక్తో చేయొచ్చు. అదేంటో చెప్తాను చూడండి. ముందుగా a³ - b³, ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే మీకు 1 మార్క్ వచ్చినట్టే. 1 మార్క్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. a - b, a³ - b³ ఈక్వల్ టు a - b ఇంటూ a² + b² + ab. ఇలా చూడండి. వీటిని నేనేం చేస్తాను, ఈ 8 × x + y ఉంది కదా,
క్యూబ్. దీన్ని నేను 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా, ఎందుకంటే 2 క్యూబ్ అన్న 8 కదా, మైనస్ ఈ ఎక్స్ మైనస్ వై క్యూబ్ని ఎలా రాస్తా. ఇప్పుడు నేను దీన్ని ఈ మొత్తం ఫార్ములాలో కనుక చేస్తే 2 పేజీలు వస్తుంది చేయడానికి. నేనేమంటానంటే ఈ ఎక్స్ ప్లస్ 3y ఉంది కదా, అంటే ఇది ఏ మైనస్ బి చేస్తే వస్తుంది. సో దీన్ని ఎలిమినేట్ చేయండి. మీరు చేయాల్సింది ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇది కనుక మీరు చేస్తే 1 మార్క్ వస్తుంది. ఏ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ చేయాలి. ఇక్కడ రాస్తున్నా, ఏం చేయాలి, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే రండి 2x హోల్ స్క్వేర్ 4x స్క్వేర్, మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేయాలి కదా, 4y స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 2y ఇంటూ 2ab కాబట్టి, సో 8xy. ఏ స్క్వేర్ కూడా చేసేసాను. ఇంకా మిగిలింది బి స్క్వేర్ ఉంది. బి స్క్వేర్ అంటే బి అంటే ఎక్స్ మైనస్ వై, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. బి స్క్వేర్ కూడా అయిపోయింది. సో ఏబీ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది ఎగ్జామినేషన్లో. అంటే ఏబీ అంటే ఏంటి, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై, బి అంటే ఎక్స్ మైనస్ వై. ఇది చేస్తే మీకు 1 మార్క్ వచ్చినట్టే. చేసేద్దాం రండి. 2x ఇంటూ ఎక్స్ ప్లస్ 2x స్క్వేర్, అలాగే పక్కన వై ఉంది కదా, మైనస్ 2xy, అలాగే మళ్ళీ వైతో చేయండి, ప్లస్ 2xy, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 2y స్క్వేర్. అయిపోయింది. గమనించండి, ఒక 4x స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, 5x స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక 2x స్క్వేర్ ఉంది. సో 7x స్క్వేర్ ప్లస్, అలాగే వై స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక 4y స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక వై స్క్వేర్ ఉంది, అంటే 5y స్క్వేర్, ఇక్కడ ఒక మైనస్ 2y స్క్వేర్ ఉంది. 5yలో నుంచి 2y తెస్తే ఎంత, 3y ఉంటుంది, ప్లస్ 3y స్క్వేర్. ఇంకా ఏం మిగిలింది, ఇక్కడ ఒక 8xy ఉంది, ఇక్కడ ఒక 2xy ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ ప్లస్ 2xy ఈ మైనస్ 2xy క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది 8xyలో నుంచి 2xy తెస్తే ప్లస్ 6xy. అయిపోయింది ప్రాబ్లం. దీంతో కంపేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ పక్కన 7 ఉంది, సో ఏ వాల్యూ ఎంత, 7. ఇక్కడ చూడండి bxy అంటే 6xy ఉంది, సో b ఈక్వల్ టు 6. cy స్క్వేర్, y పక్కన 3 ఉంది, c అంటే 3. a మైనస్ బి మైనస్ సి అంటే 6కు 3 కలిపితే 9, 9లో నుంచి ఇక్కడ ఉన్న 7 తెస్తే మైనస్ 2. ఫస్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. మీరు నేను చెప్పినట్టు కాకుండా వేరేలా చేస్తే టైం అంతా ఈ ప్రాబ్లంకి ఏమవుతుంది, ఎగ్జామినేషన్లో మార్కులు రావు. సో మీరు చేయాల్సింది ఏంటమ్మా, ఎగ్జామినేషన్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇది చేస్తే 1 మార్క్ వస్తుంది. ఈ ప్రాబ్లం చూడండి, అసలు వదిలేస్తారు ఈ ప్రాబ్లం అయితే చాలామంది, బట్ మీరు వదలకూడదు. ఎలాంటి ఊరికినే అలా చూసి పెట్టి వచ్చేయాలి అంతే. హౌ మచ్ మెటీరియల్ ఈజ్ వేస్టెడ్ వెన్ ఏ సాలిడ్ కోన్కి హైట్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, ఇంటూ ఏ సిలిండర్. కోన్ అనేది సిలిండర్ అయిందంట, అప్పుడు ఎంత వేస్టేజ్ అయింది అని అడిగాడు. ఫస్ట్ కోన్ ఎంత వేస్ట్ అయిందంటే, కోన్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, 1/3 πr²h. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, πr²h. ఇక్కడే రాస్తాను చూడండి. ఫస్ట్ సిలిండర్ రాద్దాం, పై సిలిండర్ యొక్క రేడియస్ 6, r² అంటే 6 × 6. సిలిండర్ యొక్క హైట్ అంటే ఇంకో 6 ఉంది. ఇప్పుడు కోన్ 1/3 పై కోన్ యొక్క రేడియస్ ఏంటి, 8. సో 8 × 8,
కోన్ యొక్క హైట్ ఏంటి 24. అలా చూస్తుండండి అమ్మా, ప్రాబ్లం అయిపోయింది. ఈ 3 24లో 8 సార్లు, ఈ పై క్యాన్సిల్, పై ఒక 2 ఎక్కంలో 6 3 సార్లు, ఇక్కడ 4 సార్లు, మళ్ళీ 2 ఎక్కంలో 3 సార్లు 8 4 సార్లు, 3 సార్లు 4 సార్లు ఏమొచ్చింది? 3 మూల 9, 9 మూల 27/64. నన్ను అడిగింది ఏంటి, ఎంత వేస్ట్ అయింది అని. 64లో నుంచి 27 తీయండి, ఎంత? 37. ఇక్కడ ఆప్షన్స్లో 37 ఉందా? లేదు. అడిగింది పర్సంటేజెస్లో. సో పర్సంటేజ్ చేద్దాం. వేస్ట్ 37 వచ్చింది. టోటల్ వాల్యూ ఎంత? 64 × 100. ఇక్కడ వరకు వచ్చాక వదిలేసి వెళ్ళిపోకూడదు. 1 నిమిషం పాటు చూస్తే 1 మార్క్ వస్తుంది మీకు. సో 37/64. అసలు 37లో జనరల్గా 64 పోతుందా? పోదు కదా. సో ఖచ్చితంగా పాయింట్లోనే ఉంచుద్ది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కాదు. 64 ఉంది, 37 ఉంది. సో 64 5లు 300. సో ఖచ్చితంగా 4th అయితే కాదు. సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఒరిజినల్ పేపర్లో నన్ను ఉండదు. సో థర్డ్ ఆప్షన్ పెట్టి వెళ్ళిపోవడమే. కొంచెం కామన్ సెన్స్ వాడితే చాలు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అలా చూస్తూ ఉండండి అమ్మ, కొట్టేస్తాను. 50/10 అంటే 5. ఇక్కడ -5 ఉంది కదా, 5 - 5 అంటే 0. సో ఈ మొత్తం వాల్యూ 0. 2 ఎక్కంలో 10 5 సార్లు, 15.5 × 5, 15 5ల 75, 5 5ల 25. మధ్యలో పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టా, 77.5. దానికి 25 కలపాలి. ఆప్షన్స్లో చూడండి, ఖచ్చితంగా పాయింట్స్లోనే వస్తుంది. ఇది కాదు, ఇది కాదు. 77కి 25 కలిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ 100 కన్నా ఎక్కువే ఉంటుంది. అలాగే 7కి 5 కలిపితే 2. ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.